క్రిత వారం చివరలో సంభాషణ ఇలా జరుగుతున్నది. ఇలా ఉండగా పులి మీద పుట్ర అన్నట్లు ఈ రెండవ సంఘటన జరిగింది. ఇక్కడ చెదరగొట్టబడింది బౌద్ధుల ఉత్సవం. బౌద్ధుల ఉత్సవాన్ని బౌద్ధులు అల్లరిపాలు చేయరు కాబట్టి ఈ నేరం నేను కానీ విజయదత్తుడు కానీ చేయించామని అనుకోవడానికి అవకాశం లేకపోలేదు. నేను చేయలేదని నీకు తెలుసు. అలాంటిది మరెవరు చేయించినట్లు? ఆ తర్వాత అంతేకాదు, పై రెండు సంఘటనలు చూడ్డానికి విడివిడిగా కనపడుతున్నా రెండిటికి మధ్య ఏదో విడదీరాని సంబంధం ఉండి ఉండాలి. మొదట వైదిక బ్రాహ్మణులకు అవమానం జరిగింది కాబట్టి వారికి సహజంగా బౌద్ధుల మీద కోపం వస్తుంది. రెండవ సంఘటనలో బౌద్ధులపై అత్యాచారం జరిగింది కాబట్టి వారికి సహజంగా బౌద్ధేతరులపై అనుమానం రావచ్చు. ఈ విధంగా రాజ్యంలోని రెండు వర్గాల మధ్య స్పర్ధలను జరిగేటట్టు చేసేవారు మూడో వర్గానికి చెందినవారే ఉంటారని ఊహించడానికి అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇదంతా ప్రత్యేకంగా ఒక శత్రువర్గం పనిగట్టుకొని మన రాజ్యంలో అశాంతిని చెలరేగేటట్లు చేయడం కోసం జరుపుతున్న కుట్రలో ఒక భాగం మాత్రమే. అంతవరకు చెప్పి శాతకర్ణి మౌనం వహించాడు. ప్రభు చెప్పిన మాటలను నాగవరదాయిని దేవి శ్రద్ధగా వినది. ఆ తర్వాత ఆమె తల పంకించి, మీ ఊహ చాలా తర్కసమ్మతంగానే ఉంది. అయినా నిజానిజాలు తెలిసే వరకు మనం ఎవరిని ఏమీ అనలేము. అంటే శాంతిదూతగా కనపడే నందిపాదుడు పిశాచాలను పంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు. లేక గృహతాపసిని చరిత్ర బ్రహ్మచర్య అయిన మహారాజ్ఞి నాగవరదాయిని ఈ అల్లర్లు చేయించినా అందులో అసంభవం ఏమీ లేదు. ఏమంటారు? ఆమె సన్నగా నవ్వింది. శాతకర్ణి విచిత్రంగా ఆమె నేత్రాల వంక చూస్తున్నాడు. ప్రభు, నదీ జలాల మీద నుండి చల్లని గాలి ప్రసరిస్తున్నది. చంద్రుడు మంచు కురిపిస్తున్నాడు. ఆరుబయట కూర్చోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. లోనికి వెళ్దాం పదండి. దేవీ పూజకు వేళ అయింది. ఈ నేపథ్యంలో ధాన్యకటకానికి సుమారు 5 గోరుతుమల దూరంలో కృష్ణానదికి ఆవుల వైపు దట్టమైన ఒక అరణ్యం ఉంది. అక్కడ ప్రాచీనమైన దేవాలయం ఉంది. అది శివాలయం కావచ్చు. అయితే ఈనాడు అది పూర్తి శిథిల దశలో ఉంది. ఒకప్పుడు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం లేదా కొన్ని వేల సంవత్సరాల క్రితం కృష్ణానదీ ప్రవాహం దేవాలయాన్ని తాకుతూ పోతూ ఉండేదని తేలికగానే ఊహించవచ్చు. ఇప్పుడు మాత్రం నదికి దేవాలయానికి మధ్య కాకుల దూరని కారడవి, చీమల దూరని చెట్టడివి పెరిగింది. పగులు కూడా ఎవరు ఆ దిక్కుకు వెళ్ళరు. పెద్ద పులులు, ఎలుగుబంట్లు, కొండ సిలువలు రాత్రి పగులు భేదం లేకుండా అక్కడ తిరుగుతూ ఉంటాయి. అలాంటి అరణ్యంలోకి ఒక బౌద్ధ భిక్షువు ఒకనాడు ప్రవేశించాడు. అప్పటికి బుద్ధ జయంతి సంఘటన జరిగి సుమారు 15 దినములు కావస్తున్నది. బౌద్ధ భిక్షువు ఒంటరిగా అరణ్యంలో మున్ముందుకు సాగిపోతున్నాడు. అతను నడకను బట్టి ఆ అడవి మొత్తం అతనికి సుపరిచితమే అన్నట్లు ఊహించవచ్చు. భిక్షువు అలా కొంత దూరం పోయేసరికి అడవిలో పట్టపగలే దారి కానరానంత చీకటి మార్గం వచ్చింది. భిక్షువు వెంటనే ఒక కరదీపిక వెలిగించాడు. దాని వెలుతురులో దారి చూచుకుంటూ ముందుకు సాగిపోయాడు. సతతహరితములైన సుదీర్ఘ వృక్షములు, పెద్ద పెద్ద మద్ది చెట్లు, ఎన్నో కొమ్మలతో వ్యాపించి ఉన్న ఆ మర్రి చెట్టు ఆ ప్రాంతంలో సూర్యరశ్మి అంటూ ఏమిటో తెలియకుండా చేశాయి. దానికి తోడు ఎక్కడి నుండో వస్తున్న ఒక మడుగు చెట్ల మధ్య నుండి ప్రవహిస్తూ ఆ ప్రాంతమంతా మోకాళ్ళ లోతు నీటిలో నిండి ఉంది.
ఆ నీళ్లను దాటుకుంటూ భిక్షువు ముందుకు వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం పోయేసరికి ఒక చెట్టు కొమ్మ మీద ఎవరో కూర్చుని ఉన్నట్టు అనిపించింది. ఆ వ్యక్తి ఈ భిక్షువును చూడగానే గబాలను కిందకు దూకి గండ్రగొడ్డలను చేతపుచ్చుకొని, ఎవరా వస్తున్నది? గజదొంగ తిమిరుడు ఈ అడవిలో తిరుగుతున్నాడని తెలియదా? పులి నోటి ముందుకు వచ్చి లేడిలాగా ఎంత ధైర్యంగా నా ముందుకు వచ్చావు అంటూ గండ్రగొడ్డలు పైకెత్తి ముందుకు భిక్షువు మీదకి దూకాడు. గజదొంగ తిమిరుకుడిని చూచినప్పటికీ భిక్షువు చలించిపోకుండా ముందుకే సాగిపోతూ, నేను పిశాచరాజు దంశ్రాక్ కరాలుణ్ణి చూడడం కోసం వచ్చాను అని అన్నాడు. నీ పేరు అని అడిగాడు దంష్టాంకరాలుడు. లక్ష్మీపుత్రుడు. సన్యాసం స్వీకరించి ఎన్నాళ్ళైంది? అర్హత పొంది 2 సంవత్సరములు 2 నెలలు 2 దినములైంది. అర్హతుడా అర్హతుడా, నీవు నా వెంట నిర్భయంగా లోపలికి రావచ్చు అంటూ గజదొంగ తిమిరుకుడు బౌద్ధ భిక్షువును వెంటబెట్టుకొని ముందుకు తీసుకుని పోయాడు. ఆ తర్వాత తిమిరుకుడు భిక్షువు కళ్ళకు గంతలు కట్టి కొంత దూరం నడిపించాడు. అలా కొంత దూరం పోయేసరికి ఒక చోట దట్టమైన చీకటి చెట్ల మధ్య కొన్ని పిశాచాలు కూర్చుని ఉన్నాయి. తిమిరుకుడు బౌద్ధ భిక్షువును, ఇతని పేరు లక్ష్మీపుత్రుడు, పిశాచాల స్నేహం కోసం వచ్చాడు. పిశాచరాజు దంష్టాంకరాలుణ్ణి చూడాలనుకుంటున్నాడు అని అన్నాడు. పిశాచాలు సంతోషంగా గెంతుతూ లక్ష్మీపుత్రుణ్ణి వెంటబెట్టుకుని శిథిల దేవాలయానికి తీసుకుని పోయాయి. అక్కడ పిశాచాలు లక్ష్మీపుత్రుని కళ్ళకు కట్టిన గంతలు ఇప్పాయి. లక్ష్మీపుత్రుడు కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ కపాలాలు ఎముకల కుప్పలు కనపడ్డాయి. రా, మా వెంట రా, లోపలికి వెళ్ళు అని లక్ష్మీపుత్రుడిని లోపలికి వదిలి పిశాచాలు బయటకు వచ్చి గాలిలో ఎగురుతూ ఉన్నాయి. లక్ష్మీపుత్రుడు లోపలికి పోగానే ఒక శిథిల మండపం వచ్చింది. దాని చూర్లకు పాము కుబుసాలు వేలాడుతున్నాయి. లక్ష్మీపుత్రుడు శిథిల మండపంలో నుంచి గర్భాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ దంశ్రాక్ కరాళుడు కొందరు పిశాచ నాయకులతో సంభాషణ సాగిస్తున్నాడు. లక్ష్మీపుత్రుడు వెళ్ళేసరికి దంశ్రాక్ కరాళుడు పిశాచాలు ధాన్య కట్టకంలో జరిగిన దొంగతనాలను గురించి, బుద్ధ పూర్ణిమ నాడు జరిగిన సంఘటనల గురించి చర్చిస్తున్నారు. దంష్టాంకరాళుని పాదాల వద్ద విజయదత్తుడు కూర్చుని ఉన్నాడు. సశేషం. విజయోస్తు.